నేను వీడియోలు చేస్తే మా అమ్మల అక్కలు ఏం చేశారు? దమ్ముంటే నాకు మెసేజ్లు పెట్టండి. నేను చెప్పిన తప్పు అయితే నాకు కామెంట్ చేయండి. మీరు అలా చేయటం లేదు. సరే, నేనేం చెప్పాను? అప్డేట్ చెప్పాను. వాళ్ళిద్దరికి గొడవ అయింది దాని గురించి చెప్పాను. ఒక వైపు ఏమైనా చెప్పాను? ముందు వీడియో చూడరు, మొత్తం మధ్యలో ఒకటి బూతులు పెట్టాలా? ఇప్పుడు వాడు యాక్చువల్గా ఎస్ఆర్హెచ్ ఫ్యాన్ కూడా అయ్యి ఉన్నాడు, ఆర్సీబీ ఫ్యాన్ కూడా అయ్యి ఉన్నాడు. మధ్యలో ఒకటి ఏదైనా చెప్తుంటే తిట్టాలా? మెయిన్ ప్రైమరీగా ఏమని తిట్టాలా అని అనుకుంటున్నారు. నా దాంట్లో చాలా బ్యాడ్ కామెంట్స్లు పెట్టారు. నేను అమ్మ అబ్బాయిని పెడితే ఇప్పుడు నేను మీ అమ్మని తిడతాను. అప్పుడు ఏంది ఇంక సంబంధం? నువ్వు మా అమ్మని తిట్టావు, నేను మీ అమ్మని తిట్టా. అసలుకి టీముల కోసం ఒక అమ్మల్ని అక్కల్ని వాళ్ళ నాన్న వాళ్ళని ఎందుకు తిట్టాలి మీరు? నేనైనా మీరైనా? ఇప్పుడు నువ్వు టీంని డిఫెండ్ చేసేందుకు నీకు డబ్బులు వస్తున్నాయా? నీ జీవితం బాగుపడుతున్నదా? నా జీవితం బాగుపడుతున్నదా? 2018 ఎస్ఆర్హెచ్ని సావగొట్టిన సిఎస్కే అని చెప్పాను, దానికి బ్యాడ్ కామెంట్స్ పెడతారు. 2018 నిజంగానే మ్యాచ్లు చూసావా? నేను మ్యాచ్లు చూశాను. నేను చూసినా కాబట్టే చెబుతున్నాను. ఆ సంవత్సరం జరిగిన విధానం నేను కళ్ళమ్మడి చూశాను, తెలుసుకున్నా కాబట్టి చెప్తున్నా. నీకు అది తెలియదు. 2014, 2024, 2025 మ్యాచ్లు చూసి ఉంటావు. దాని ప్రకారంగా వచ్చి ఇక్కడ కామెంట్లు చేస్తావు. చెయ్యి, నచ్చలేదు చెయ్యి. నన్ను తిట్టాలనిపించిందో తిట్టుకోవాలా. నేను కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, నువ్వు ఒకరిని తిడుతున్నావంటే వాడు నిన్ను తిడతాడు. ఎందుకంటే వాడికి ఏ సంబంధం లేకుండా ఒకరిని తిట్టావంటే వాడు ఖచ్చితంగా మనల్ని రిటర్న్ తిడతాడు. ఏ సంబంధం లేని మీ అమ్మని దీంట్లో ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నావు? ఏ సంబంధం లేని మీ అక్కని దీంట్లో ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నావు? ఏ సంబంధం లేని మీ నాన్న దీంట్లో ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నావు? దమ్ముంటే క్రికెట్ గురించి చెప్పు. సిఎస్కే దమ్ము, ఎస్ఆర్హెచ్ దమ్ము, ఆర్సీబీ దమ్ము, ముంబై దమ్ము, రాజస్థాన్ దమ్ము. పలానా సంవత్సరంలో ఇది చేసేదిరా మాది, పలానా సంవత్సరంలో ఇది చేసేదిరా మాది, చిటికల మీద లెక్కలు చెప్తాను. ఎప్పుడైతే అవతల మనిషి దగ్గర సమాధానం లేతాడో వాడి దగ్గర తిట్లు ఉంటాయి, లేకపోతే ఇలా బూతులు మాత్రం చెప్పడానికే ఆస్కారం ఉంటుంది. మాట్లాడేవాడు ఎలా అయినా మాట్లాడతాడు, ఎందుకంటే వాడి దగ్గర నాలెడ్జ్ ఉంటుంది. అసలుకి ఫస్ట్ ఆఫ్ ఆల్ లాక్డౌన్ కిడ్సే ఇలా చేస్తుంటారు. నా ఛానల్కనే కదా నేను అంటుంది, ఎవరి దానికైనా అమ్మల్ని ఎందుకు తిడతారా? ఏ పాపం ఎరుగని ఇంట్లో పని చేసుకుంటూ వాళ్ళ వర్క్ ప్రెజర్ను చూసుకుంటున్న వాళ్ళని దీంట్లో ఇన్వాల్వ్ చేస్తారా? సిగ్గుంటుంది. ఒకడు నీ అమ్మ అని తిడతారు, బాగానే ఉన్నది. తిరిగి వాడు గమ్ముగా ఉంటాడా? నీ అమ్మ 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 అనకూడదు. ఇదైతే ఒకటే చెప్తున్నాను, ఆన్లైన్ ప్రపంచంలో, ఈ వీడియోల ప్రపంచంలో ఖచ్చితంగా చేస్తూ ఉంటారు. మన తెలుగు వాళ్ళు తెలుగు టీంకి సపోర్ట్ చేయి, ఎవడిదో టీంకి చేసి సపోర్ట్ చేసి ఎర్రి పప్పవి అది ఇది అంటున్నారు. ఫస్ట్లో నా వీడియోలు చూడండి. ఫస్ట్ స్టార్టింగ్ నేను క్రికెట్ గురించి ఎంత బాగా చేశాను. నేను ఏ టీంని కించపరచలేదు. అసలు ప్లేయర్ని నేను కించ కూడా పరచను. టీంని అంటే వాళ్ళు ఆడే విధానాన్ని బట్టి, వాళ్ళు చేస్తున్నటువంటి పర్ఫార్మెన్స్ని బట్టి కొన్ని మాటలు అంటాము, కొన్ని గట్టిగా తగిలే విధంగా అంటాము. నీకు దమ్ముంటే దాని గురించి మాట్లాడాలి, లేకపోతే లేదు. ఒకటి చెప్తున్నా, ఫైనల్గా కప్పులు అని పెద్దవాళ్ళు కొట్టుకుంటున్నారు కదా. అన్ని మ్యాచ్లు జరిగేది దేనికి? ఆ కప్పు కోసం. ఆ కప్పును ఎవరైనా వదిలేసుకుంటారా? ఫైనల్కి వచ్చి మీరు తీసుకోలే కప్పు అని చెప్పేసి ఓడిపోతారా? కప్పులు అంటారు. పెద్దానికి నేనేది మాట్లాడినా మీ కప్పులు అంటారు. కప్పు కోసం ఇంత జరిగేది కూడా 2 నెలలు కప్పుల కోసం, మళ్ళీ వచ్చే 7 కప్పు కోసమే. ఇంత ముందు 18 సంవత్సరాలు జరిగింది కప్పుల కోసమే. కప్పుల గురించి మాట్లాడితే తప్పు లేదు. నీ దగ్గర నాలెడ్జ్ ఉంటే క్రికెట్ గురించి కరెక్ట్గా చెప్పు. 2019 మా టీం ఇది పొడిచిందిరా చెప్పు, నోరు మూపిచ్చు. అమ్మలు మాత్రం ఇన్వాల్వ్ చేయొద్దు. నాకు కోపం వస్తుందని, నీకు కోపం వస్తుందని కాదు, ఎవరికైనా కోపం వస్తుంది అమ్మల్ని ఇన్వాల్వ్ చేస్తే. వాళ్ళకి అసలు ఇన్వాల్వ్మెంట్ లేదు, వాళ్ళు ఎందుకు తిడతారు నాకు అర్థం కావట్లేదు. దమ్ముంటే చెప్పేవాడిని తిట్టండి. నీకేం తెలుసురా బచ్చాగా బొచ్చు, ఏం నచ్చిన తిట్లు తిట్టుకోండి. వాడు మిమ్మల్ని తిడతాడు, పోతుంది. మీరు తిట్టుకోకుండా అసలు ఇన్వాల్వ్మెంట్ లేని వాళ్ళు చేసేవాడు ఎర్రి పప్ప. నా దృష్టిలో చెప్తున్నదే, వాడికి అసలు నాలెడ్జే తెలియదు. వాడికి అసలు క్రికెట్ కూడా తెలియదు.